ఈరోజు బైబిల్ అధ్యయనం ఆదికాండము 29 నుండి 30 అధ్యాయాలు. ప్రార్థన. ప్రియమైన దేవా, నీ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మేము మీ వాక్యాన్ని విన్నప్పుడు మా మనస్సులను పునరుద్ధరించండి మరియు మాకు అవగాహనను ఇవ్వండి. యేసు నామములో ఆమెన్. ఆదికాండము 29వ అధ్యాయం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొర్రెల మందలు 3 పండుకునియుండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసియుండెను. అక్కడికి మందలన్నీయు కూడివచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పోర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడివారనడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అనడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, వారు మందలన్నీయు పోగుకాక మునుపు అది మావలన కాదు, తరువాత బావిమీద నుండి రాయి పోర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీద నుండి రాతిని పోర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడని రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయెను. అతడు ఈ సంగతులన్నీయు లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజముగా నీవు నాయముకయు నా మాంసమునయున్నావు అనెను. అతడు 1 నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత, లాబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబునడిగెను. లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బుకండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునయుండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసెదననెను. అందుకు లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాననడుగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుష్యులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి తిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చెదమని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతియే కుమారునికని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియే కుమారునికని, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక
ఇతని కూడా నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియే కుమారునికని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకునియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియే కుమారునికని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకుని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపుడిగెను. ఆదికాండము 30వ అధ్యాయం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమునిమ్ము, లేని ఎడల నేను చచ్చెదననెను. యాకోబు కోపము రాహేలు మీదరగులు కొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను. అందుకామె, నా దాసియైన బిల్హా ఉన్నది గదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనను, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారునికనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారునికనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపుడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారునికనగా, లేయా ఇది అదృష్టమే గదా అనుకుని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారునికనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురుగదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. గోధుమల కోత కాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతోనగా, ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో సేనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో సేనించెను. దేవుడు లేయామనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకుని అతనికి ఇస్సాఖారు అను పేరు పెట్టెను. లేయా మరల గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకుని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతి అయి కుమారునికని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె, యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకుని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. రాహేలు యోసేపును కనిన తరువాత, యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని శకునము చూచి తెలిసికొంటినని చెప్పెను. మరియు అతడు, నీ జీతమెంతేని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చెదననెను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసి తినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్ల యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందుననెను. అప్పుడతడు, నేను నీకేమి ఇయ్యవలెనని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమియూ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడచిచూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని,
మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరచెదను, అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీయు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చుననెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటిమేకలన్నిటినీ కొంచెము తెలుపుగల ప్రతిదానిని, గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరుచేసి తన కుమారుల చేతికప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణమంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్లగాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరుచేసి చారలుగల వాటి తట్టును లాబాను మందలలో, నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతోనుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలుకట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలుకట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. 29 నుండి 30 అధ్యాయాలు చదివియున్నాము. ముగింపు ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, నీవే మార్గము, సత్యము మరియు జీవము. చదివిన వాక్యాన్ని మీ కృప ద్వారా మా హృదయాలలో ఉంచుకొని మా జీవితంలో అన్వయించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆమెన్.